వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ అర్పిత. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను నొక్కేసేయండి. అయితే మా అన్ని వీడియోస్ వచ్చేస్తాయి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, అదే చేత్తో ఫాలో అయిపోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే మా అక్క ఎంగేజ్మెంట్. సో మా అక్క ఎంగేజ్మెంట్ రోజు ఏమేమి ప్రిపరేషన్స్ అవుతున్నాయి అన్నీ పెడతా. ఇప్పుడైతే మేము ఇద్దరం స్నానం చేసినాం రెడీ అవుతున్నాం. రెడీ అవ్వడానికి ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం అనమాట. 6 అవుతుంది మార్నింగ్. అక్క కూడా మేకప్ అన్న కూడా వస్తా అన్నది. సో వెళ్తాం. మేకప్ అక్కకైతే మేమైతే 5కి రమ్మన్నాం మార్నింగ్. అక్క ఏమన్నదంటే అసలు ముహూర్తం ఎప్పుడు అంటే 8-10 కంటే 5కి వచ్చి ఏం చేస్తా 6కి వస్తే ఒక గంటలు అయిపోతుంది, మేకప్ అంతా టైం మేము పట్టదంటే సరే అని మేము లైక్ తీసుకున్నాం. ఆ తర్వాత మా మమ్మీ పూజ చేస్తుంది, ఇంట్లో పూజ చేసింది కదా. సో మా అమ్మని మంచి మొక్కుకోమంటుంది అనమాట, నన్ను మా అంకితాని. సో మేము మొక్కుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్న లగేజ్ని తీసుకొని వెళ్తున్నాం అనమాట ఫంక్షన్ హాల్కి. సో మా మమ్మీ అయితే మాకు హెల్ప్ చేస్తుంది అనమాట. లగేజ్ అంతా బయటకి తీసుకొచ్చిస్తుంది, మళ్ళీ ఇక్కడ కూతుళ్ళకి కష్టం అవుతుంది అనేసి. అండ్ ఇక్కడ మా అంకితకైతే ఆట పట్టిస్తున్నాయి, ఇంకేంది ఇప్పుడు పెళ్లి కూతురు అయిపోతావు అనేసి, అంటే సగం పెళ్ళి అయిపోతుంది అనేసి. ఇప్పుడు ఫంక్షన్ హాల్ పోతున్నాం, మేకప్ అక్క వస్తా అన్నది. సో మేము వెళ్తున్నాం. ఇప్పుడు టైం 6:15 అట్లయితే. అసలు మేము వెళ్ళేసరికి ఓన్లీ డెకరేషన్ అతనే ఉండే, అతను డెకరేషన్ చేస్తుండనమాట. అసలు ఫంక్షన్ హాల్ ఇంకా క్లీన్ చేయలేరు. ముందు రోజు రిసెప్షన్ ఏదో అయినట్టు ఉంది. అసలు మటన్ పీసెస్ అయితే అంతే ఉండే గ్రూమ్ రూమ్లో ఇంకా బ్రైడ్ రూమ్లో. మళ్ళీ మాకు అంత గలీజ్ అనిపించి క్లీన్ చేసే వాళ్ళతో పిలిపించి మేమైతే క్లీన్ చేయించుకున్నాం అనమాట. మేము తల స్నానం చేసేసి డైరెక్ట్ ఫంక్షన్ హాల్కి వచ్చేసినాం కదా. ఇంట్లో నెత్తి ఆరబెట్టుకోలేదు అనేసి ఇక్కడ అక్క వచ్చే వరకు టైం ఉంది కదా అనేసి తల ఆరబెట్టుకుంటుంది అనమాట. ఇప్పటి వరకు డెకరేషన్ అతను ఓన్లీ ఎల్లో ఇంకా వైట్ ఫ్లవర్స్ యాడ్ చేసిండు కదా. ఇప్పుడైతే రెడ్ రోజ్ పెట్టిన తర్వాత ఆ లుక్కే వేరైపోయింది. హైలైట్ అంటే హైలైట్ ఉంది డెకరేషన్. నాకైతే ఫైనల్ అవుట్పుట్ ఫుల్ అంటే ఫుల్ నచ్చింది. మీకు కూడా చూపిస్తా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డెకరేషన్ ఎలా ఉందో. యాక్చువల్గా మేము 5కి రమ్మన్నాం కదా అక్కని. అక్క 5కి రాలేదు. సరే పోనీ 6కి వస్తా అన్నది కదా, సరే కరెక్ట్ టైంకి వస్తుందేమో అనుకున్నాం. మేము వెళ్ళిందే 6:15 6:20 కంటే అప్పటి వరకు కూడా రాలేదు. మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు వెయిట్ చేసినాం అనమాట. అట్లా కొంచెం టైం వేస్ట్ అయింది. హాయ్ జమ్న, ఎప్పుడు వచ్చినవే? ఆ తర్వాత మా కజిన్ అక్క బొంబాయి నుండి వస్తే ఆ అక్కని మాట్లాడిచ్చినాం. ఆ తర్వాత మా అత్తమ్మ కూడా వచ్చిందనమాట. మా అత్తమ్మ వచ్చిన తర్వాత మా అత్తమ్మని కూడా మాట్లాడిచ్చినాం అనమాట. వాళ్ళైతే ఇద్దరు మేకప్ ఎలా వేస్తుందో అని చూస్తున్నారనమాట. అండ్ అప్పల్లోన మా మమ్మీ, మా అత్తమ్మలు, మా పిన్ని వాళ్ళు అయితే అందరు వచ్చేసారు అనమాట ఫ్రూట్స్ తీసుకొనేసి. అయితే మా పిన్ని ఇక మమ్మల్ని వీడియో తీయ అనుకుంటుంటుంది. సో నేను వాళ్ళందరినీ వీడియో తీస్తున్నాను అనమాట. చూడండి, వాళ్ళందరూ ఫ్రూట్స్ అయితే పట్టుకొని వచ్చేసారు. మేమైతే 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంకా ఒక ప్లేట్ ఏమో లడ్డు తెచ్చినాం అనమాట. సో అవే పట్టుకొని వీళ్ళు కింద పెడుతున్నారు అనమాట. ఫైనల్ అవుట్పుట్ చూడండి. అస్సలు డెకరేషన్ అయితే ఫైనల్ అవుట్పుట్ అదుర్స్ అంటే అదుర్స్, మాటలు లేవు, మాట్లాడుకోలేవు అంటారు కదా. సేమ్ డెకరేషన్ అయిపోయిన తర్వాత నేను చూసి షాక్ అయిపోయినా అనమాట. వాళ్ళు నాకు అడిగినారు అనమాట, వైట్ లైట్స్ పెట్టాలా లేకపోతే మల్టీ కలర్స్ పెట్టాలా అనేసి. నేనైతే మల్టీ కలర్సే పెట్టండి అనేసి అన్నా. సో ఆ డెకరేషన్ మల్టీ కలర్ లైట్స్తోని వేరే లెవెల్ ఉండే లుక్. అసలు లుక్కే మారిపోయింది. వైట్ లైట్స్ పెడితే అంత లుక్ ఉండకపోతుండే, మల్టీ కలర్ లైట్స్ వల్లనే లుక్కే చేంజ్ అయింది. హైలైట్ అంటే హైలైట్ ఉండే. ఆ తర్వాత మా వదిన వచ్చింది. మా వదిన రాగానే చక్కెర మీద మా అంకిత ఇంకా మా బావ పేర్లు రాస్తుంది అనమాట. సో మా వదినకైతే మా పెద్దత్తమ్మ అయితే హెల్ప్ చేస్తుంది అనమాట, లవంగాలు ఇచ్చుకుంటా. ఇంకా మా పెద్దత్తమ్మ కూడా పెడుతుంది. ఆ తర్వాత మా మమ్మీకి అయితే ఓన్లీ హెయిర్ స్టైల్ చేయండి అనేసి ఆ అక్కకు అన్నాము. సో ఆ అక్కనైతే మా మమ్మీకి హెయిర్ స్టైల్ అయితే చేస్తుంది అనమాట. నేనైతే ఆమెకి కావాల్సిన పిన్స్ అయితే అన్నీ ఇస్తున్నా అనమాట. మా అంకితని కూడా వీడియో తీస్తే సిగ్గుపడుతుంది మా అంకిత. అండ్ మా అంకిత మేకప్ అయిన తర్వాత మా మామ వచ్చి చూసేసి మేకప్ సూపర్ అనుకుంటా అంటుంది అనమాట. చూడే మిన్నా చూడు
సూపర్ ఉంది లైటింగ్. గాయ్స్ నేను దయ్యం లేకున్నా అని భయపడకండి. ఇప్పుడు మా గ్యాంగ్తో అందరం కలిసి ఫోటో దిగుతున్నాం. నేను ఎట్లున్నా సూపర్ మస్తు కాంప్లిమెంట్స్ వస్తుంది నాకైతే. ఆ తర్వాత మా బావ వాళ్ళు అయితే వచ్చారు. సో మా బావ వాళ్ళు రాగానే వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నాం అనమాట. వాళ్ళని అయితే మంచిగా రిసీవ్ చేసుకున్న తర్వాత మా అంకిత అయితే రెడీ అయిపోయింది కదా. సో గౌరీ పూజ కోసం అయితే తీసుకొస్తున్నాం అనమాట మంగళారతులతోని. నేను మా అక్క ఇంకా అందరం అక్కడ ఉన్న వాళ్ళందరం. ఆ తర్వాత ఫస్ట్ పంతులు గారు అయితే మా అంకితకైతే కంకణం కడుతున్నాడు అనమాట. మా అంకిత కట్టిన తర్వాత మా డాడీకి ఇంకా మా మమ్మీకి కూడా కట్టిర్రు. ఆ తర్వాత మా అంకిత తీర్థం పెడుతుంటే మా మమ్మీ ఇంకా మా డాడీ అయితే తాగిండ్రనమాట. తాగిన తర్వాత ఇక్కడ మీ ఇంటి దేవుడు ఎవరు అనేసి పంతులు గారు అయితే అడుగుతున్నారు. సో నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి అంటే సో మీ ఇంటి దేవుడికి అయితే మొక్కుకోండి అనేసి అంటున్నాడు అనమాట. సో వాళ్ళైతే మొక్కుకొని మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేసిండ్రు, గౌరీ పూజ. అండ్ ఆ తర్వాత పూజ సామాన్ అన్నిటి మీద వాటర్ చల్లమన్నాడు. అండ్ మా అంకిత మీద కూడా వాటర్ పోసుకోమన్నాడు. ఇంకా మా మమ్మీ డాడీ తోడు పెళ్లి కూతురు మీద కూడా వాటర్ చల్లమన్నారు. సో మా అంకిత అదే పని చేస్తుంది. ఆ తర్వాత కుంకుమ అర్చన అయితే స్టార్ట్ చేశారు గౌరీమాతకి. సో కుంకుమ వేసిన తర్వాత పూలైతే మా అంకిత ఎక్కిస్తుంది అనమాట గౌరీమాతకి. పంతులు గారు చెప్తున్న కొద్దీ మా అంకిత అయితే వేస్తుంది అనమాట. సో రకరకాల పువ్వులు ఒకటి ఎక్కిస్తుంది మా అంకిత. అలా పూలు మంచిగా ఎక్కించిన తర్వాత పంతులు గారు ఏమన్నారంటే ధూపం చూపెట్టాలి, సో అగరబత్తులు అయితే వెలిగించండి అనేసి అన్నారనమాట. సో అక్కడ వెనకాల అగరబత్తులు లేకుండే అనమాట. అసలు ఎక్కడ పెట్టిర్రో తెలియలేదు. సో మా నాన్నమ్మ లేచి వెతికిందనమాట. వెతికేసరికి అక్కడ మూలకి దొరికినాయి అనమాట అగరబత్తులు. సో ఆ తెచ్చిన అగరబత్తులు అయితే మా అంకితకి ఇస్తుందన్నమాట. తెచ్చిన అగరబత్తులను అయితే మా మమ్మీ వెలిగిస్తుందన్నమాట. వెలిగించిన తర్వాత మా అంకితనైతే గౌరీమాతకి ధూపం అయితే చూపెట్టేసి అరటిపండు నైవేద్యం అయితే పెడుతుంది. అలా నైవేద్యం చూపెట్టిన తర్వాత ఆరతి ఇచ్చిర్రనమాట. సో ఆరతి ఇస్తున్నప్పుడు నేనైతే మా పిన్నిని చేయి పట్టుకోమని చెప్పిన. సో మా పిన్ని అయితే చేయి పట్టుకుంది. సో ఆరతి ఇచ్చేసిండ్రు కదా. ఆరతి ఇచ్చేసిన తర్వాత గౌరీమాతకి చూపెడుతున్నారనమాట. చూపెట్టిన తర్వాత అందరినీ మొక్కుకోండి అనేసి పంతులు గారు అయితే ఆరతి అందరికి ఇస్తున్నాడు. సో మేమైతే ఆరతి తీసుకున్నాం అనమాట. ఆరతి తీసుకున్న తర్వాత మళ్ళీ మా మమ్మీ డాడీని అయితే పువ్వెక్కిమన్నాడు అనమాట. సో మా మమ్మీ డాడీ అయితే పువ్వెక్కి ఇచ్చేసారు. ఆ తర్వాత మా అంకిత అత్తమ్మ వాళ్ళైతే బట్టలు తెచ్చిర్రు అనమాట. మా డాడీ మమ్మీకి ఇంకా మా అంకితకి. సో వాళ్ళకైతే బట్టలు పెడుతున్నారు అనమాట ఒళ్ళో. సో ఫస్ట్ అయితే మా డాడీకి పెట్టారు. మా డాడీకి పెట్టిన తర్వాత మా అంకితకి పెట్టారు. మా అంకితకి పెట్టిన తర్వాత మమ్మీకి పెట్టారు. ఆ తర్వాత మా అంకిత అయితే శారీ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిందనమాట. సేమ్ మా అక్క ఎట్లా పూజ చేసిందో మా బావ కూడా అట్లనే పూజ చేసిండు. పూజ చేసిన తర్వాత మా మమ్మీ డాడీ వాళ్ళ అత్తమ్మ మామకి బట్టలు పెట్టిన తర్వాత బావకి కూడా బట్టలు పెట్టారు అనమాట. బట్టలు పెట్టి కాలు మొక్కిండ్రు. ఆ తర్వాత మా అంకిత శారీ కట్టేసుకొని వచ్చేసింది. సో శారీ కట్టేసుకొని వచ్చిన తర్వాత అందరూ ఫ్రూట్స్ అయితే పెడతారనమాట. సో మా అంకిత వాళ్ళ అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి 5 మెంబర్స్ పెట్టారు. ఫస్ట్ అయితే వాళ్ళ అత్తమ్మ మామ పెట్టిండ్రు. వాళ్ళ అత్తమ్మ మామ పెట్టిన తర్వాత వాళ్ళ ఆడబిడ్డ ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇంకో ఫ్రూట్ పెట్టారు. ఇంకో ఫ్రూట్ పెట్టి మళ్ళీ స్వీట్ తినిపించారు అనమాట. వీళ్ళు పెట్టిన తర్వాత మా అంకిత వాళ్ళ యారాలు ఇంకా వాళ్ళ బావ ఇద్దరు కలిసి వేరే ఫ్రూట్ పెట్టిర్రు అనమాట. వేరే ఫ్రూట్ పెట్టి మళ్ళీ స్వీట్ తినిపించేసారు. సో మళ్ళీ ఆ తర్వాత ఇంకిద్దరు ఎవరో పెట్టిండ్రు. వాళ్ళు పెట్టిన తర్వాత అలా 5 మెంబర్స్ ఫ్రూట్స్ పెట్టిన తర్వాత మా అంకితకైతే ఆరతి ఇస్తున్నారనమాట. ఆరతి ఇచ్చే టైంలో ఫోటోగ్రాఫర్స్ పాట పాడండి అంటే వాళ్ళకి రాదు అనుకుంటా నవ్వుతున్నారు. అంతలోపు మా బావ కూడా రెడీ అయ్యి వచ్చేసిండు అనమాట. సో రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి మా బావకి బొట్టు పెట్టి ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ అయితే ఒడిలో పెట్టాలన్నమాట. సో మా మమ్మీ అయితే ఫస్ట్ బొట్టు పెడుతుంది. మా బావకి పెట్టిన తర్వాత మా బావ పక్కన వాళ్ళ మమ్మీ కూడా ఉంది. వాళ్ళ మమ్మీకి కూడా బొట్టు పెడుతుంది. వాళ్ళ చెల్లె ఉంటే వాళ్ళ చెల్లెకి కూడా బొట్టు పెట్టి ఇంకా తోడుపెల్లి కొడుకుకి కూడా బొట్టు పెట్టింది. ఆ తర్వాత మా మమ్మీ ఒడి మంచి పట్టుకొని నేను ఇప్పుడు ఫ్రూట్ పెడతా అనేసి అంటుందన్నమాట. ఫస్ట్ అయితే మా మమ్మీ కుడికా చక్కెర ఒడిలో పెట్టిన తర్వాత ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ పెట్టింది. ఫ్రూట్ పెట్టేసి స్వీట్ తినిపించేసింది. స్వీట్ తినిపించిన తర్వాత మా సైడ్ 5 మెంబర్స్ పెట్టాలి కాబట్టి మా సైడ్ నుంచి వెళ్ళి మా నాన్నమ్మ తాత అయితే పెట్టిరనమాట ఇంకో టైప్ ఫ్రూట్. ఇంకా స్వీట్ తినిపించేసి పొట్టు పెట్టేసి సేమ్ అదే ప్రాసెస్. ఆ తర్వాత మా పిన్ని బాబాయ్ పెట్టారు. పిన్ని బాబాయ్ పెట్టిన తర్వాత ఇంకో పిన్ని బాబాయ్ అయితే పెట్టిండ్రు సేమ్. ఆ తర్వాత మా పెద్ద మామ ఇంకా మా పెద్ద అత్తమ్మ అయితే పెట్టారు అనమాట. ఆ తర్వాత మా చిన్న మామ ఇంకా మా చిన్న అత్తమ్మ ఇద్దరు కలిసి పెట్టిండ్రు.
అలా 5 మెంబర్స్ అయితే అయిపోయినారు కదా. ఆ తర్వాత మా మేనత్త కూడా పెట్టిందనమాట. అన్ని ఫ్రూట్స్ అయిపోయినాయి కాబట్టి ఓన్లీ స్వీట్ తినిపిస్తుంది అనమాట మా మేనత్త ఇంకా వాళ్ళ కూతురు. వీళ్ళిద్దరు తినిపించేసిన తర్వాత మా చిన్న తాత చిన్నమ్మమ్మ కూడా బొట్టు పెట్టి స్వీట్ తినిపించేసారు. మా చిన్న తాత చిన్నమ్మమ్మ తినిపించిన తర్వాత మాకు కావాల్సిన వాళ్ళు కూడా కొందరు తినిపించారు అనమాట. నాది స్టోరేజ్ ఎక్కయి వీడియో తీయలేను నేను. ఆ తర్వాత ఇక్కడైతే పత్రిక పెట్టుకుంటున్నారు అనమాట. సో పంతులు గారితో మాట్లాడుతున్నారు మామ ఇంకా పప్ప. పత్రిక రాసుడిది నేను కొంచెమే క్యాప్చర్ చేసిన అనమాట. మా డాడీ మమ్మీ అయితే ఫుల్ ఖుషి అయినరు. ఆ తర్వాత మా అంకిత వాళ్ళు అయితే కింద ఇక్కడ ఫోటోషూట్ అయితే చేస్తారు. అక్కడ పైన వాళ్ళ పైన వాళ్ళు ఉన్నది, వీళ్ళ పనులు వీళ్ళు ఉన్నారనమాట. నేనైతే నా పనిలో నేనున్నా. ఎంగేజ్మెంట్కి మేమే వంటలు చేపించినాం. సో నేను వంటలు స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ కొట్టాలి కదా. సో బిడ్డతో కొట్టిస్తారు అనమాట. మేమైతే ఇక్కడ పసుపు కుంకుమ కోసం వెయిట్ చేస్తారు. పసుపు కుంకుమ మా వరణ్య ఇవ్వడానికి ఇక్కడైతే కొన్ని వాటర్ పోసి పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ కొట్టాలన్నమాట. సో వాళ్ళు అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. సో కొబ్బరికాయ కొట్టేటప్పుడు మమ్మీ మంచి మొక్కుకో అమ్మ అనుకుంటా అంటుంది. అయితే కొబ్బరికాయ కొట్టంగానే 2 పక్కల పడ్డదనమాట. అందుకే మా మమ్మీ ఫుల్ ఖుషి అవుతుంది. అండ్ మేము ఏమేమి ఐటమ్స్ వేయించినామంటే గులాబ్ జామ్, పాపడ్, టమాటా చట్నీ అండ్ పూరి, బగారా రైస్, ప్లెయిన్ రైస్, యమ్మీ యమ్మీ పన్నీర్ కర్రీ అండ్ ముద్ద దొండకాయ అండ్ ఆల్సో పాలకూర పప్పు, పప్పుచారు, పెరుగు. సో నేనైతే ఈ తమ్ముళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడనేమో ఐస్ క్రీమ్, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. ఇది ఎవ్వరు రాకముందు ఇవి పెట్టిన తర్వాత ఫుల్ మంది వచ్చేసారు అసలు. ఆ తర్వాత నేనైతే పైకి వచ్చేసి గెస్టులందరినీ రిసీవ్ చేసుకున్నాను అనమాట. అండ్ మీరు కూడా ఈ కొత్త దంపతులకి మంచి ఆశీర్వాదం ఇవ్వండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా ఫ్యామిలీ మీద ఉండాలి. అండ్ మేమైతే తినడానికైతే వచ్చేసాము. మా అంకిత ఇంకా మా బావ అయితే వీడియోగ్రాఫర్ కోసం తినిపించుకున్నారనమాట. సో ఇప్పుడు మీరు వీడియోగ్రాఫర్ కోసం తినిపించుకోరు కదా, నా వీడియో కోసం కూడా తినండి ప్లీజ్ 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 తినిపించుకోండి అనుకుంటా. అంటే ఇక మా బావ ఏం చేస్తానంటే ఇక నేనే తింటున్నా అనేసి జోక్ చేస్తుండ అనమాట. ఆ తర్వాత ఇక ఫైనల్గా తినిపించుకున్నారనమాట. ఆ తర్వాత నేను మా మమ్మీ డాడీ ఇద్దరిని తినిపించుకోమంటున్నా అనమాట. మనకెందుకు వద్దు అనుకుంటా మా డాడీ నాతో అన్నాడు అనమాట. ఆ తర్వాత వీడియోగ్రాఫర్ కూడా సడన్గా అప్పుడే వచ్చేసి సార్ తినిపించుకోండి అంటే మా మమ్మీ మా డాడీకి తినిపిస్తుంది. ఆ తర్వాత మా డాడీ మా మమ్మీకి తినిపించిండు అనమాట. ఆ తర్వాత చేతులు కడిగేశారు. చేతులు కడిగేసిన తర్వాత మేమైతే కట్నం ఇచ్చేసాం. అంతే గైస్, మా అక్క ఎంగేజ్మెంట్ అయితే ఇలా జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా కొత్త దంపతులను అయితే బ్లెస్సింగ్స్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత.